ఫ్రెండ్స్, నేను మీ డీజే వచ్చేసాను మరొక కొత్త మూవీ రివ్యూతో. అదే మన ఉపేంద్ర గారి యూఐ యూనివర్సల్ ఇంటెలిజెన్స్ రివ్యూతో. ఇక లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళబోయే ముందు నేను ఈ సినిమా చూసాక అన్నీ మర్చిపోయాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ న్యూ తెలుగు ఛానల్ డీజే రివ్యూస్. ఇలాంటి అప్డేట్స్ మీకు తొందరగా కావాలంటే ఆ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తూ ఉండండి. అండ్ ఇక రివ్యూలోకి వెళ్ళిపోతాం. ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఇది కేవలం ఉపేంద్ర గారి పిచ్ అనమాట అండి, పిచ్చి అని నేను ఖచ్చితంగా చెప్పను. ఎందుకంటే ఉపేంద్ర గారి సినిమాలు ఎప్పుడు ఇలాగే ఉంటాయి. అంటే ఇప్పుడున్న బచ్చగాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ అప్పుడున్న మాలాంటి కల్ట్ ఫ్యాన్స్కి ఖచ్చితంగా ఉపేంద్ర గారి పీక్ పిచ్చి ఏంటో మాకందరికీ తెలుసు అనమాట. ఆయన ఒప్పుకున్నారు చాలాసార్లు, ఇది నేనన్నమాట కాదు. సో నా మై డియర్ కో ఫ్యాన్స్ అందరూ కూడా అర్థం చేసుకుంటారని నేను అనుకుంటా ఉన్నాను అనమాట. ఇక ఈ సినిమా స్టార్ట్ అవ్వడమే ఆల్రెడీ ఇంకొక ఇంటర్నల్ సినిమా రిలీజ్ అవ్వడం, ఆ రిలీజ్ అవ్వగానే ప్రేక్షకులు పిచ్చి పనులు పిచ్చిగా చేస్తారనేది చూపించేశారనమాట. కొంతమంది ఆడపిల్లలే ముద్దులు పెట్టుకోవడం, బయటకు వచ్చి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ బయటికి రాగానే మన వద్దులే ఇంకా లైట్ తీసుకుందాం అని చెప్పేసి వాళ్ళు విడాకులు తీసేసుకోవడం, అండ్ ఒకడైతే బట్టలు ఇప్పేసి ఆఫీస్లోనే కూర్చోవడం, ఇలాంటి పిచ్చి పరిణామాలన్నీ చూస్తూ ఒక రివ్యూవర్ కూడా ఈ రివ్యూ నేను ఇవ్వాలంటే ఈ సినిమా గురించి కొంచెం రీసెర్చ్ చేయాలని చెప్పి ఒక రకమైన అన్ఇమాజినబుల్ వరల్డ్లోకి మనల్ని తీసుకెళ్ళిపోతారు మన ఉపేంద్ర గారు. అది ఆయనకి పెట్టింది పేరు అనేది మనందరికీ తెలుసు. కానీ అయినా కూడా స్టార్టింగ్లోనే ఆయన చెప్తారు, మనం నిజంగా బుర్రున్నలో అయితే థియేటర్ నుంచి బయటకు రావాలి, కానీ మనం ఫూల్స్ కాబట్టి థియేటర్లో కూర్చొని దొబ్బించుకున్నాం అనమాట. ఆయన డిస్క్లైమరే అలా ఉంటుంది అనమాట. అంటే ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంటెలిజెంట్ మీరు ఇప్పుడే దొబ్బేయండి, ఇఫ్ యు ఆర్ ఫూల్ యూ కెన్ స్టే. బట్ ఇంటెలిజెంట్ ఎప్పుడు కొన్నిసార్లు ఫూల్గా బిహేవ్ చేస్తాడు, అండ్ ఫూల్స్ ఎప్పుడు తమని తాము ఇంటెలిజెంట్గా అనుకుంటారు. కాబట్టి నాకు ఫూల్సే కావాలని మీకు అర్థం కాలే కదా, నాకు కూడా ఇంచుమించు ఇలాగే అర్థం కాకుండానే చూస్తూ ఉన్నాను అనమాట. సరే కానీ ఏదో చెప్తున్నాక ఇంకా టికెట్ కొన్నాక ఇంకేం చేస్తాం అన్నట్టుగా చూస్తూ ఉన్నంత లోపు తలనొప్పి మెల్లిగా స్టార్ట్ అవుతుంది అనమాట. అది ఎందుకు అంటే ఆయన రకరకాల ఫీలింగ్స్ అన్నీ ఎగ్జిబిట్ చేయాలని ట్రై చేస్తారు విత్ కట్టి కాన్సెప్ట్ అనమాట. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మదర్ ఎర్త్ గురించి మాట్లాడేటప్పుడు మనం నేచర్ని ఎంతగా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాం, ఇది భావి తరాల మీద ఎలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అని చెప్పే ఒక ప్యాటర్న్లో మనకి ఒక అన్ఇమాజినబుల్ వరల్డ్, అంటే ఫ్యూచరిస్టిక్ అప్రోచ్లో చూపించి వాళ్ళు ఫుడ్ కోసం లేకపోతే మిగతా ఆస్పెక్ట్స్ కోసం ఎలా కొట్టుకుంటున్నారు వాళ్ళు బట్టలు లేకుండా. అంటే ఇంకా పేదరికంలో పీక్స్ అనమాట. అంటే స్లమ్ ఏరియాలో కూడా ఇలా ఉంటారా, మన మీద మనకే భయం వేసేటట్టు నిజంగా మన ఫ్యూచర్ జనరేషన్స్ ఇలా ఉండబోతాయా అనేది కొంచెం కాదులే ఎక్కువ సర్కాసంతోనే మనకి చూపిస్తారనమాట. మన దైవాంశ సంభూతులు కల్కి భగవాన్ అవతారంలో మన ఉపేంద్ర గారు అనమాట. కాకపోతే నాకు ఉపేంద్ర గారి మీద ఎప్పుడు ఒక కన్సర్న్ అండి. సీరియస్లీ మన ఇండియన్ మూవీ మేకింగ్లో మీలాంటి వెర్సటైల్ థాట్ ప్రాసెస్ ఉన్న డైరెక్టర్ నాకైతే ఇప్పటిదాకా కనపడలేదు. అంటే మా ఆర్జీవి గారు కూడా ఆ కోవకి సంబంధించిన వ్యక్తి, కానీ ఆయనకు కొన్ని నెగటివ్స్ ఉన్నాయి కాబట్టి అది మనం వేరే వీడియోస్లో చెప్పుకుందాం. కానీ మీ లెవెల్ వేరు, మీ థాట్ ప్రాసెస్ నిజంగా ఎగ్జిక్యూట్ చేయగలిగితే హాలీవుడ్కి తీసుకెళ్ళి ట్రై చేయొచ్చు కదా, అంటే మమ్మల్ని కొంచెం వదిలేయచ్చు కదా అని. అంటే అఫ్కోర్స్ మిమ్మల్ని ఏమి అండర్ రేట్ చేయట్లేదు, కానీ మీరు ఓవర్ రేటెడ్గా ఉండాల్సిన డైరెక్టర్ మీరు అనవసరంగా వేరే క్యారెక్టర్లు చేసుకుంటూ ఈ డైరెక్షన్ స్క్రీన్ పైన కాస్త పక్కన పెట్టినట్టున్నారు అనేది నా పర్సనల్ ఫీలింగ్. మీరు దాని మీద నిజంగా కాన్సన్ట్రేట్ చేయగలిగితే అండ్ మీలాంటి వాళ్ళకి మంచి బడ్జెట్ అలొకేట్ చేయగలిగితే మీ రేంజ్ హాలీవుడ్ అనేది నా ప్రగాఢ విశ్వాసం అనమాట. సో ఇది ఓవరాల్గా మూవీ గురించి. మీకు నిజంగా ఇంటెలిజెన్స్ అయితే మీరు వెళ్ళరనే ఫీల్ అవుతున్నాను నాలాగా వెళ్ళరని. అంటే నేను వెళ్ళాను, నేను ఫూల్నా ఈ డౌట్తో మీరు బాగా ఎంజాయ్ చేయగలుగుతారు అంటే మాత్రం సినిమాకి వెళ్ళండి ప్లీజ్. కానీ దీంట్లో కమర్షియల్ ఆస్పెక్ట్స్ కోసం, అంటే మన కథ, స్క్రీన్ ప్లే అండ్ ఫోటోగ్రఫీ వీటి మీద ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి దీంట్లో టెక్నికల్ వాల్యూస్ కావాలి అనుకునే వాళ్ళైతే మాత్రం మూసుకొని ఓటీటీ వచ్చేదాకా వెయిట్ చేయండి. అంత బొమ్మ లేదు ఈ సినిమాకి. మనం ఏదేదో అనుకుంటాం కానీ అంత లేదు. ఉపేంద్ర గారు అంటే నమ్మకం మాత్రం ఉంది, ఇంకా ఫ్యూచర్లో అన్న బాగా తీస్తారనే ఫీలింగ్లో నేను అనుకున్నాను. బట్ ఐఎమ్ రియల్లీ ఆబ్వియస్లీ అండ్ సక్సెసివ్లీ అండ్ సపోజ్లీ డిసప్పాయింటెడ్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా విన్నారు కదా, ఇది నా రివ్యూ. అండ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ న్యూ ఛానల్. అండ్ నచ్చకపోయినా కూడా కమెంట్స్ రూపంలో తిట్టండి, నేను భరిస్తాను. ఇంకా మరి ఓకే, బాయ్ ఉపేంద్ర, బాయ్.